పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ప్రతి మంత్ కూడా వింటూ వస్తున్నాం కదండి. మరి ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకమైన పర్వదినాలు, విశేషాలు ఏంటి ఆగస్టులో, ఈ వివరణ అంతా కూడా క్లుప్తంగా తెలపడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు ప్రతి నెల కూడా మా ప్రేక్షకుల కోసం వచ్చి ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు, ప్రిడిక్షన్స్ చెప్తూ వస్తున్నారు. మరి ఆగస్టు మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టలు ఏంటి, విశేషాలు ఏమున్నాయి, పర్వదినాలు ఏమున్నాయి, అలాగే రాశుల వివరణ. సో ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న విశేషాలు, పండగలు, పర్వదినాలు మనం ముందు చెప్పుకుందాం. ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ అక్కడ నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ 2 వర్షన్స్ చూసుకుందామండి. ఫస్ట్ ఆగస్టు మంత్ మనకి సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అవుతుందండి. సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య చతుర్థి మధ్య ఈ టోటల్గా మంత్ ఉందని మనం చెప్పుకోవాలండి. ఇందులో చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచి గుర మౌఢ్య త్యాగం అంటారు. ఇప్పటిదాకా మోడం నడుస్తుందండి. ఈ మోడంలో పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత శుభకార్యాలు కొన్ని నిషేధించబడినాయి కాబట్టి వివాహాలు లాంటివి ఇప్పుడు మోడం అయిపోతే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వరమహాలక్ష్మి వ్రతాలు, హోమాలు, శుక్రవారాలు. శ్రావణ మాసం అనగానే మనకి పాశుపత అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనకి వరమహాలక్ష్మి వ్రతం అందరికీ ఇష్టమైనది. మనకి అది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు జరుగుతుందంటే 21st వరమహాలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత మనకి నాగ పంచమి కూడా ఉందండి. ఇది 17వ తారీఖు ఉంది. నాగుల పంచమి, నాగుల చవితి, నాగ పంచమి అంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి సంబంధించిన జంజాలు మార్చుకుంటూ ఉంటారండి. రాఖీ పౌర్ణమి అంటూ ఉంటారు. తర్వాత గాయత్రి మాత పుట్టినరోజు అని ఉంటారు. యజుర్వేదం వాళ్ళంతా జంజాలంతా మార్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంధ్యావందనం చేసే వాళ్ళకి. నెక్స్ట్ మనకి లాస్ట్లో అగైన్ సంకటహర చతుర్థితో ఈ మాసం అంతా ముగిసిపోతూ ఉందండి. ఇందులో ఈ విధంగా అనేక రకాలైన పండగలు, విశేషాలు, చాలా విశిష్టతలన్నీ కలిగి ఉన్నారండి. సో ఇది అంతా ఒక పక్కన అయితే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. సో ఈ 4 గ్రహాలు మారే వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారండి. తర్వాత సెకండ్ గ్రహం కుజుడు ఆగస్టు 2న మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి ఆగస్టు 5th. అంటే ఆగస్టు 1st, 2nd, 5th 3 గ్రహాలు మారుతున్నాయి. ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు మారుతున్నాయి. సో టోటల్గా ఇలాంటి పర్వదినాలు కలిగిన ఈ శ్రావణ మాసంలో 4 గ్రహాలు మారటం వల్ల మనకి 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. గురువు గారు మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆగస్టు మాసం అంతా కూడా? సో మనం కర్కాటక రాశి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్ అని మనం చెప్పుకోవాలండి. మొదటిగానే చెప్పేసారు. మొదటిగానే ఉండాలి. కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో బాగుంటుంది. బట్ ఓవరాల్గా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన టైం, అంత ఫ్రీ ఫ్లోగా వెళ్ళే టైం కాదు అని మనం కొంచెం, అంటే డ్రైవ్ చేసేటప్పుడు క్యాజువల్గా డ్రైవ్ చేస్తుంటాం. ఒక్కోసారి బిజీ రోడ్లో వెళ్ళినప్పుడు కొంచెం అటెన్షన్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలానే ఈ మంత్ ఇల్లు కొంచెం అటెన్షన్గా ఉంటే బాగుంటుంది. ఏ గురువుగా గ్రహాలు కొన్ని వీటిలో మిక్స్డ్గా ఉన్నాయి అనమాట. ఏది కరెక్ట్గా రిజల్ట్ మంచిగా ఇవ్వటం లేదని చెప్పుకోవాలి. అలా అని భయపడే పరిస్థితి అయితే లేదు. అటెన్షన్ ఫుల్గా ఉంటే సరిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. సో ఇందులో మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 పాదాలంతా మనకి కర్కాటక రాశిలో వస్తారు. పేరు బలం చూసుకుంటే ఇందులో హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అన్న అక్షరాలంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు. ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మార్పుతోటి ఒక్కొక్క గ్రహం వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మనం లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ప్రకారం చెప్పుకోవచ్చు. వీళ్ళకి సూర్యుడు 2వ ప్లేస్లోకి రావడంతో ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి డబ్బు రాకపోవచ్చు. బట్ ధనం విషయంలో ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది. తర్వాత 12వ స్థానంలో కుజుడు ఉండటంతో వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్తో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విపరీతంగా హెల్త్కి, హాస్పిటలైజేషన్ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బుధుడు 1st హౌస్లో ఉండటంతో ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ శుక్రుడు ఉండటంతో ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఏది చూసినా కానీ వీళ్ళకి ఈ మంత్ అంతా ధనం చూసారా, చూసండి ప్రతిదీ మనీ రిలేటెడ్గా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. మనకి సూర్యుడు 2nd హౌస్లో ఉండి 8th హౌస్ని చూస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మనకి మహర్షులు ఏం చెప్తారంటే, హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతౌ అని చెప్తారు రవి.
రవి అనేవాళ్ళు వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉంటే హీనత్వం అంటే నీచ బుద్ధి వస్తుందంట వీళ్ళకి. ఏదోదో స్మార్ట్గా అది ఇచ్చేద్దాం, ఈ వర్క్లు ఎవరు చేద్దాం, ఆ వర్క్ ఎవరు చేస్తారు, ఎవరు చూసారులే చూడకుండా మనం చేసేసుకుంటూ వెళ్ళిపోదాము, ఇలా ఏదోదో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దుష్ట సంసర్గు, దుష్టుల యొక్క సమాసం పడుతూ ఉంటారు. నెక్స్ట్ మనస్తాపానికి గురవుతారంట. తర్వాత తలనొప్పులు వస్తాయంట వీళ్ళకి. అయ్యో. నెక్స్ట్ కృషి నిష్ఫలం వాణిజ్యం అని చెప్తారు. అంటే బిజినెస్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన అందులో సరైన రిజల్ట్ రాదు, ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమవుతుందంటేనండి, మనం స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన ఫైనల్గా మనకి తలనొప్పులు వచ్చేస్తే హెడేక్ వచ్చేస్తుంది, అనుకున్న పనులు కావు అని చెప్పేసి. అందుకని మనకు మంచి పని కావాలంటే మంచి వాళ్ళ సహాయంతో ఉంటే ఆటోమేటిక్గా పని అవుతుంది అనమాట. అంతే కదండి, రామాయణంలో ఉన్నది అదే కదా చెప్పేసింది. సో శ్రీరామచంద్రమూర్తికి అవసరం వచ్చినప్పుడు ఎవరిని పట్టుకున్నారు, ఎవరు వచ్చారండి, హనుమంతుడు వచ్చాడు కదండి, ప్యూర్ సోల్ కదా, రుద్రావతారం నుంచి వచ్చేసి సరైన టైంలో సరైన చెయ్యి పట్టుకోవాలి. చేయి పట్టుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంటుందండి. సో ఈ రాశి ఫలాల్లో చాలా నిగూఢమైన రహస్యాలు ఉంటాయండి. కరెక్ట్గా చేసుకుంటే ఇందులో ఉన్నంత బెస్ట్ ఇందులో ఉండదండి. హోల్ సమరీ మొత్తం ఇందులోనే ఉంటుంది. ఎందుకంటే వేదాంగం అంటారు, జ్యోతిష శాస్త్రాన్ని వేదాల్లో ఒక పార్ట్గా చెప్పారు. సో అందుకని వీళ్ళకి చూడండి ఎంత బాగా చెప్పారు. సో బ్యూటిఫుల్ థింగ్ అనమాట. అందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళు చక్కగా ఉండాలి. తర్వాత వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజం కదండి, మంచోడి పక్కన ఉంటే బాగుండని మంచి మాటలు, చెడ్డోడు ఉంటే నువ్వు నాకు అది గొడవలు చేసేస్తూ ఉంటాను అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండి, మన మీద మన ఇంట్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ. సో చాలామంది అంటారు మీరు జ్యోతిషి శాస్త్రాన్ని నమ్మము, గ్రహాలు నమ్ము, దట్స్ ఓకే ఫైన్. బట్ మిమ్మల్ని మీరన్నా నమ్ముకొని చక్కగా ఉండమని చెప్తాంలో ఏం లేదు కదండి. యాక్చువల్ జ్యోతిష శాస్త్రం ఇదే చెప్పింది, అది కాదు. అంటే మనకి ప్లానెట్స్ అనాలిసిస్ చేసే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కుజుడు అగైన్ 12వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారండి. 12వ స్థానంలో కుజుడు ఉండటం ఏమవుతుందంటే ప్రవాసం, వ్యాధి పీడాం, బంధువైర ధనక్షయం, దేహ పీడాంచ సంచారం, ద్వాదశకే కుజే అంటారు. అంటే 12వ స్థానంలో ఎప్పుడైతే కనుక కుజుడు ఉంటే ఏమవుతుందంటే ప్రవాసం, ట్రావెల్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది, లాంగ్ దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వ్యాధి పీడం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం కోల్పోతారు, దేహ పీడం అంటే సంచారం, ఎక్కువగా ట్రావెల్ చేయటం, రెండవది శరీరానికి కొంచెం పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగా మానసికంగా ఆందోళన ఉంటుంది, శారీరకంగా ఇబ్బందులు ఉంటుంది. ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళకి మనీ మ్యాటర్లో సక్సెస్ వస్తుంది అని చెప్పుకోవచ్చండి. బట్ ఇక్కడ కుజుడు జనరల్గా 12th హౌస్లో ఉంటే నాకు తెలిసిన అంటే రియల్ టైంలో కేసులు చూసుకున్నప్పుడు వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ వైరల్ ఫీవర్స్, తర్వాత బ్లడ్లో సమ్ చేంజెస్ రావటం, లైక్ మనకేమంటారు అనేమియా అంటారు, అంటే బ్లడ్ తగినంతగా ఉండకపోవటము, ఇలా సంథింగ్ అనేది బ్లడ్లో సమ్ చేంజెస్ ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అది ఒకటి. రెండోది వీళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ బాగోలేకపోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్కి మందులు అవన్నీ కొనటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా హాస్పిటల్ రిలేటెడ్ ఖర్చులు ఎక్కువగా ఉండటం, లేదంటే విపరీతంగా ధనం అనేది ఖర్చు పెట్టేయటం బ్లైండ్గా, అవసరం ఉన్నా లేకపోయినా కొనుక్కోవటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి బాగా సేఫ్ గార్డ్ అయ్యే ఒక ప్లానెట్ ఏంటంటే శుక్రుడు అని చెప్తారు. బట్ అగైన్ శుక్రుడు కూడా కొన్ని సాంస్క్రిట్ క్లాసికల్ టెక్స్ట్లో పాజిటివ్గాను, కొన్నిట్లో నెగిటివ్గా, కొన్నిట్లో మిక్స్డ్గా ఉంది. బట్ నేను చూసినంతవరకు కుజుడు 3వ స్థానంలో, నా పర్సనల్ ఇండివిజువల్గా జాతకం నేను చెక్ చేసుకున్నప్పుడు, అంటే చాలా పారామీటర్స్ ఉంటుంది, నాకు కుజుడు ఇండివిజువల్గా బాగా బెనిఫిట్ చేస్తాడు 3వ హౌస్లో ఉంటే. కొంతమందికి అంత బెనిఫిట్ ఉండదని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏ ప్రకారంగా చూసుకున్నా శత్రు వృద్ధి, ధనక్షయం, అంటే ధనాన్ని కోల్పోతూ ఉంటారు, శత్రు వృద్ధి వస్తూ ఉంటుందని చెప్తారు. బట్ ఎవరైతే మ్యూజిషియన్స్, ఆర్ట్స్, కళాకారులు, తర్వాత ఇలా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అంటే ఆర్టిస్టిక్ నేచర్తో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆ మాట చాలా స్పష్టంగా, గౌరవంగా ఉంటుంది, అందరిలోకి ఒక పలుకుబడి, గౌరవం ఇదంతా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్లేజర్స్, ఎవరైనా లాంగ్ లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాటిలో ఉంటే ఇట్స్ అ బెస్ట్ టైం వాళ్ళకి పెళ్ళికి వెళ్ళటానికి, ప్రపోజల్ చేయడానికి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మిక్స్డ్ రిజల్ట్. కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తగా, ఫ్రెండ్స్ పరంగా, గ్రూప్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రాలు ఏంటి గురుగారు రిజల్ట్స్? ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే నక్షత్రాల ప్రకారంగా వీళ్ళకి చాలా బాగుంది. సో ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా అంతా బాగున్న 27 నక్షత్రాలు ఇది ఒక నక్షత్రం. ఇందులో వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం. ఇప్పుడు అంతా భూమి ఏంటంటే జర్మనీ వెళ్ళాలని, ఆస్ట్రేలియా వెళ్ళాలని చెప్పేసి, లీస్ట్ ప్రయారిటీ యూకే,
ఇప్పుడు అమెరికా వెళ్ళటం అనేది చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకోండి వేరే కంట్రీకి ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. సంపాదించుకోవడానికి బాగుంటుంది, ధన ప్రవాహం కూడా బాగుంటుంది. నెక్స్ట్ పుష్యమి నక్షత్రం మనం చూసుకుంటే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమప్రదంగా ఉంటుంది, ధనలాభము, ఐశ్వర్యము, ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం, ఇది కూడా ఈక్వల్గా మిగతా నక్షత్రాలకు చాలా బాగుందంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి కొంచెం మానసికంగా టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది గమనించుకుంటే చక్కగా బాగుంటుంది. గురుగారు, వీటన్నిటి నుంచి కూడా కర్కాటక రాశి వారి ఈ ఆగస్టు నెల బయటపడాలి అంటే మొదటి రోజు నుంచే ఎలాంటి పరిహారం, గట్టి పరిహారం, మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఏం చేయాలి గురువు? ఒకటండి, మనకి నేను ఎప్పుడు ఏంటంటే పరిహారాలు మన లెవెల్లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, సింపుల్ గా మనం ఫస్ట్ ఎయిడ్ చేసేసుకుంటాం. ఇంకొంచెం పెద్దదంటే న్యాచురల్ దగ్గర క్లినిక్ వెళ్తాం. ఇంకా పెద్దదంటే ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, అది ఇది, ఆ తర్వాత చాలా లాంగ్ టైం కూడా పడుతుంది అనమాట. వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళు రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. మహన్యాసంతో కలిసిన ఏకాదశ రుద్రాభిషేకం ఇది చాలా చోట్ల చేయరండి, గుళ్ళల్లో ఉన్నా కానీ ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తున్నట్టు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా కలిసి వస్తుందండి. లేదంటే ఎలాంటి సమస్యలకు పరిష్కారం? రుద్రం వచ్చేటప్పటికి, రుద్రంలో మీరు అడగకపోయినా కానీ దేవుడు వచ్చేటప్పటికి 430 కోరికలు ఏమో ఆటోమేటిక్గా తీర్చేస్తాడంట. మనం ఎన్ని అడుగుతాం? 4, 5, 6, 7, 8, 9, 10 అంతకుమించి అడగం. అంటే మన ప్రాబ్లమ్స్ మనకు అడగటం కూడా చేత కాదంట. రుద్రం కనుక ఎవరో చేస్తే నమ్మకం చమకం అని ఉంటుంది. ఈ చమకంలో సుమారు 400 ప్రాబ్లమ్స్ పోవాలని చెప్పేసి ఆల్రెడీ రాసేసారు మహర్షులు. అవి చదువుకుంటే అయ్యబోతాయి అనమాట. అందుకని చెప్పి 1, 3 అని కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అనమాట. మెయిన్ రుద్రం వచ్చేటప్పటికి శత్రువుల నుంచి మనకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండటానికి, అపమృత్యు రాకుండా ఉండటానికి, ఇలా ఏ గ్రహాలు సరిగా లేనప్పుడు, ఎటు నుంచి ప్రాబ్లం వస్తుందో ఐడియా లేనప్పుడు ఇలాంటి వాటికి రుద్రం వాడుతూ ఉంటారు అనమాట. అంటే ఏమంటారు, రుద్రం ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో సమస్త ఏమంటారు దుఃఖాలన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు అనమాట. చాలా సింపుల్ అండి, పవర్ఫుల్ రెమెడీ. నేను ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా ఫస్ట్ చెప్పేది అదే. కొంతమంది ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి నాకు, ఐసీయూలో ఉన్నారండి, యాక్సిడెంట్ అయ్యింది, అలాంటి టైంలో ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ పోయి రుద్రాభిషేకం చేయమని చెప్పేస్తాను. నేను మార్నింగ్ వెళ్ళిపోండి, దగ్గరలో ఎక్కడ శివాలయం ఉంటే అని చెప్పేస్తూ ఉంటాను. ఇది చేసుకోండి. ఇంకా టఫ్గా పరిస్థితులు ఉన్నప్పుడు ఒకసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అప్లై అయ్యేది ఓన్లీ 30-40% మాత్రమే. 60% ఇండివిజువల్గా వాళ్ళ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. గురుగారు, మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years +or-5 years, అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 months నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని, ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి.
మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి, మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఓకే వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషన్ స్పీకరు గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి, మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి, అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ మంత్రాలు, అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి, దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా కనుక వివాహానికి కనుక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 months మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.